హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందండి. రైల్వేకి సంబంధించినటువంటి సంస్థ ఆర్వీఎన్ఎల్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రెగ్యులర్ పోస్టులు అంటే పర్మనెంట్ పోస్టులు కనమాట. అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పోస్టులు అండ్ 60,000 పర్ మంత్ శాలరీ పే చేస్తారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు అండ్ ఎలాంటి ఫీజు కూడా లేదనమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఎవరికి అంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి, అది కూడా అడ్మిన్ అండ్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్నారనమాట. ఇది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అంటే June 7th వరకు టైం ఉంది. ఈవినింగ్ 5 o'clock వరకు అప్లై చేసుకోవాలి. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ rvnl.orgలో కెరీర్స్లో జాబ్స్ అని ఉంటుందన్నమాట. మనం ఏదైతే వచ్చామో సేమ్ అలాగే వెళ్ళి తీసుకోవచ్చు మీరు. అసిస్టెంట్ మేనేజర్ అడ్మిన్ అండ్ ప్రోటోకాల్ నంబర్ ఆఫ్ పోస్టులు ఒకటే ఉంది కదా, దీనికోసం వీడియో చేయాలా అని అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి మీకు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదన్నమాట. ఈ అప్లికేషన్ పంపిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయిపోతే మీకు జాబ్ ఇచ్చేస్తారు. సో ఒక పోస్టే ఉందని మాత్రం స్కిప్ చేయకండి. డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, నెంబర్ ఆఫ్ పోస్ట్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ అండి. అన్రిజర్వ్డ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. డిపార్ట్మెంట్ అడ్మిన్ డిపార్ట్మెంట్. మంత్లీ రెమ్యూనరేషన్ మీకు ఎంత ఉంటుందంటే పే స్కేలు 30,000 పర్ మంత్ మినిమం ఉంటుందన్నమాట. నుండి 1,20,000 వరకు ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ యాడ్ అవుతాయి. మీకు అవన్నీ కూడా కలుపుకొని 60,000 వరకు శాలరీ వస్తుంది పర్ మంత్. అన్నీ కూడా రెగ్యులర్ బేసిస్లో ఇస్తున్నారండి. సో పర్మనెంట్ జాబ్స్. అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 32 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ టైం ఉంది కదా, ఆ డేట్ వరకు మీరు చెక్ చేసుకోండి మీ ఏజ్ అనేది. మినిమం 18, మ్యాక్సిమం 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ చూడండి, ఎనీవేర్ ఇన్ ఇండియా అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మనకి కూడా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. క్వాలిఫికేషన్ ఏముండాలంటే MBA చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో, రిలవెంట్ ఫీల్డ్లో ఎలా అంటే ప్రోటోకాల్ డ్యూటీ కానీ, లేకపోతే డే టు డే అడ్మిన్ రిలేటింగ్ టు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, HR యాక్టివిటీస్ కానీ, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, అకామిడేషన్ అండ్ ఫ్రంట్ డెస్క్ మేనేజ్మెంటు, ఇలా ఆఫీసెస్లో చేస్తుంటారు కదా, ఈ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ వర్క్స్ ఏమన్నా చేసి ఉండాలన్నమాట. వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి. ఎలాంటి ఎగ్జామ్ లేదు, చాలా క్లియర్గా ఇస్తున్నారు. ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో అప్లై చేయాలనుకున్నాం కదా, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ నోటిఫికేషన్లోనే ఉంది. సో ఇది ప్రింట్ తీసుకోవాలి మీరు. ఇది ప్రింట్ తీసుకొని ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి తర్వాత ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి. అప్లైడ్ ఫర్ ద పోస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, ఆధార్ నంబర్, మీ కమ్యూనిటీ, రిలీజియన్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఏమైనా మీరు వర్క్ చేస్తున్న డీటెయిల్స్ ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్, అవి ఇవన్నీ ఇచ్చి మీరు ఫిలప్ చేయండి. ఏమేమి ఎన్క్లోజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ రాయండి. ఎన్క్లోజర్స్ రాసి సిగ్నేచరు, డేట్, ప్లేస్, ఇవి మీరు ఫిలప్ చేసి దీంతోపాటు మీ టెస్టిమోనియల్స్ అన్నీ కూడా పెట్టి పంపించండి. ఎక్కడికి పంపాలి అంటే డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, పికాజీ ప్లేస్, RK పురం, న్యూఢిల్లీ 110066. ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. 7th June లోపండి ఈవినింగ్ 5 o'clock వరకు మీకు చేరిపోవాలన్నమాట. సో ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మీరు అనుకోవచ్చు ఒక పోస్టే కదా ఏముందిలే అని, బట్ ఒక పోస్ట్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు మెయిన్ ఫీజు లేదు కాబట్టి ఎగ్జామ్ కూడా లేదు. సో మీరు అప్లికేషన్ అయితే పెట్టేసుకుంటే బై ఛాన్స్ మీకు వచ్చినా కూడా మీకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా మంచి అవకాశం, పర్మనెంట్ జాబ్, అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.